హలో ఫ్రెండ్స్, మన యశ్వంత్ ఛానల్కి వెల్కమ్. ముందుగా మీ అందరికీ నమస్తే. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తున్నాను. వెజ్ మంచూరియా ఎలా చేస్తాను, దానికి ఏ ఐటమ్స్ యూజ్ చేస్తాను అంతా స్క్రీన్ మీద మీకు చూపిస్తాను. అలాగే వీడియోలో తెలియజేస్తూ ఉంటాను స్టెప్ బై స్టెప్. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన యశ్వంత్ ఛానల్ని. అలాగే నా సబ్స్క్రైబర్స్ అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మనం క్యాబేజీలో తర్వాత క్యారెట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్ యాడ్ చేద్దాం. తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి అవి కూడా యాడ్ చేద్దాం. అది చాయిస్, మీ ఇష్టం యాడ్ చేయక్కర్లేదు. యాడ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్న తర్వాత మీకు ఒక సజెషన్, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది క్యాబేజీలో, క్యారెట్లో. కాబట్టి ఎడ్ చేయాలంటే ముందుగా మీరు క్యారెట్ని ముందే వాటర్ కంటెంట్ తీసేయండి. ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు విడిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మీరు మైదా యాడ్ చేసుకోవాలి, కార్న్ఫ్లోర్ మైదాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకుంటున్నాం కదా మిశ్రమం అంతా. అప్పుడు మనం మైదా పిండి యాడ్ చేద్దాం. మైదా పిండి ఎంత తీసుకున్నట్టు 100 గ్రాముల నుంచి 150 గ్రాములు తీసుకున్నాను నేను. ఆ కప్పు చూడండి. దాన్ని బట్టి మనకు తెలిసిపోద్ది. ఎందుకంటే ఎక్కువ వేసినా హార్డ్ వచ్చేస్తుంది అన్నమాట, బాగోదు. అప్పుడు కార్న్ఫ్లోర్ కూడా దాన్ని బట్టి వేసుకోవాలి మీరు. ఈ రెండు యాడ్ చేయండి. ఇప్పుడు మైదా యాడ్ చేస్తాం, దీని తర్వాత కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తాం. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత కొద్దిగా చిన్న ఉండలు కింద బాల్స్ కింద తయారు చేసుకుని ఉంచుకోండి. తయారు చేసి ఉంచుకున్న తర్వాత డీప్ ఫ్రై తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని వేపుకోవాలి. చూపిస్తాను సాస్ కూడా ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. సాస్ కూడా చాలా థిక్గా చేసుకుందాం. చాలా బాగా వచ్చింది. మీరు చూడండి స్కిప్ చేయకుండా. నా రిక్వెస్ట్ ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే కామెంట్ తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. నేను ఎలా చేస్తాను ఏంటి, నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కదా మీరు, ట్రావెల్ కంటెంట్ అంతా. మీ కామెంట్ నాకు చాలా సపోర్టివ్ అవుద్ది అన్నమాట. ఎందుకంటే మీరు కామెంట్ లైక్ చేయడం వల్ల నాది ఇంకొక నలుగురికి రీచ్ అవుద్ది అన్నమాట ఛానల్. అది నా రిక్వెస్ట్. నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా చూస్తే, కొత్త వాళ్ళు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. మీకు యూజ్ఫుల్ కంటెంట్ నేను అందిస్తున్నాను. చూసారా, ఈ విధంగా బాల్స్ తయారు చేసుకొని ఉంచుకోవాలి. మనం తయారు చేసుకున్న తర్వాత ఆయిల్ మనకు తగినంత వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వెంటనే కదపకూడదు. వేసిన వెంటనే ఆయిల్లోని మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా చిన్న బాల్స్ చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత ఆయిల్ మనకి డీప్ ఫ్రై తగినంతగా ఆయిల్ యాడ్ చేసుకొని అందులో ఈ బాల్స్ వేపుకోవాలి. వేపుకున్నప్పుడు 2 or 3 మినిట్స్ మనం కదపొద్దు, అలా ఉంచండి. అప్పుడు మనం అటు ఇటు కలుపుదాం. తర్వాత మనకి ఎలాగంటే గోధుమ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలి. ఎక్కువ డీప్ ఫ్రై చేసినా చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చూసుకోండి, దగ్గర ఉండి డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత మనం సాస్కి రేట్ కావాలి ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకుందాం. అవన్నీ పక్కన తీసుకుని ఉంచుకుందాం అన్నమాట. ఇప్పుడు ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత మనం పక్క తీసేద్దాం. తీసి అవి చల్లగైనంత వరకు ఉంచుకుందాం. అప్పుడు సాస్కి రేట్ కావాలి ఐటమ్స్ యాడ్ చేద్దాం. ఈ విధంగా ఈ కలర్ రావాలన్నమాట. చూసారా, మూడు స్పూన్లు ఆయిల్ యాడ్ చేద్దాం. 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ముందుగా మనం కోసుకొని ఉంచుకున్నాం కదా అల్లము, వెల్లుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు అన్నీ 3 యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని వేపుకుందాం అన్నమాట. లైట్గా వేపుకున్న తర్వాత ఇందులో మనం అయితే యాడ్ చేస్తాం టమాటా కచ్చప్ యాడ్ చేయండి. టమాటా కచ్చప్ యాడ్ చేసిన తర్వాత టమాటా సాస్ యాడ్ చేయండి. తర్వాత మనకి మీ చాయిస్ గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే యాడ్ చేయక్కర్లేదు. తర్వాత మనం వెనిగర్, తర్వాత సోయా సాస్ యాడ్ చేద్దాం. యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం, కొద్దిగా లైట్గా టేస్ట్ కోసం. యాడ్ చేసుకున్న తర్వాత మనం కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్లు పక్కన వాటర్లో వేసి కలుపుకొని ఉంచుకున్నాను. దాన్ని ఇందులో యాడ్ చేద్దాం. ఈ మొత్తం మిశ్రమం అంతా వేసిన తర్వాత మనకి ఇంకా జ్యూసీ కావాలంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుంటే జ్యూసీగా ఉంటుంది. కానీ పలచగా అవ్వకుండా చూసుకోండి. థిక్గా ఉంటేనే బాగుంటుంది సాస్. పలచగా ఉంటే అసలు బాగోదు, థిక్గా ఉండాలన్నమాట. ఒక 2 మినిట్స్లో ఇలా చేసుకుంటే 2 మినిట్స్లో సాస్ రెడీ అయిపోద్ది. చాలా బాగుంటుంది అన్నమాట. ఫైనల్లో చూపిస్తాను మీకు, చూడండి ఎంత థిక్గా ఉంటుంది అంటే సాస్. అంటే మనకి నీరులాగా ఉండకూడదు, థిక్గా ఉండాలన్నమాట. తర్వాత కొత్తిమీర కొద్దిగా వేసుకుందాం, అది మీ చాయిస్. యాడ్ చేసుకోండి టేస్ట్ కోసం. ఇప్పుడు మనం ఏదైతే డీప్ ఫ్రై చేసుకుని ఉంచుకున్నాం పక్కనే ఆ బాల్స్ ఇందులో యాడ్ చేద్దాం.
యాడ్ చేసుకొని జస్ట్ 1 minute 2 minutes ఉంచుకొని మనం తీసి సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట. ఎక్సలెంట్. పిల్లలకు కానీ మనం కానీ అందరూ తినొచ్చు. మన క్యాబేజీ హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా మన స్నాక్ కింద చేసి పెట్టవచ్చు పిల్లలకి. స్కిప్ చేయకుండా చూసారనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ తెలియజేయండి మీ అభిప్రాయాన్ని. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన యశ్వంత్ ఛానల్ని. మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. లైక్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు కొనసాగలను. ఇంకా నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను మంచి వీడియోతో. ఈరోజు మీకు ప్రీవియస్ వీడియోస్లో గుత్తి వంకాయ చేశాను, క్యాబేజీతో రెసిపీస్ చేసి చూపించాను. నెక్స్ట్ మీకు కాకరకాయతో చేసి చూపిస్తాను. అలాగే ఒక స్నాక్తో కూడా మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.